రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరాధన మృతి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. మొదట ఆత్మహత్యగా కేసు నమోదు చేయాలని భావించిన పోలీసులు బాలల హక్కుల సంఘం ఫిర్యాదుతో ఆరాధన కుటుంబీకులపై కేసులు నమోదు చేశారు. బలవంతంగా 68 రోజుల ఉపవాస దీక్ష చేయించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఆరాధన మృతిని గొప్ప మరణంగా కీర్తిస్తూ దైవకార్యంగా భావిస్తున్నారు జైన మతస్థులు. ఆరాధన 13 ఏళ్ల బాలిక. ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసు. కానీ 13 ఏళ్లకే నిండు 100 ఏళ్లు నిండిపోయాయి. ఆరాధన మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే స్థాయిలో చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్ ప్యాట్ బజార్లో నగల వ్యాపారి లక్ష్మీచంద్ మనీష్ సమదారియా వ్యాపారంలో లాభాల్ని కళ్ళచూడటానికి రక్తం పంచుకుపుట్టిన కూతుర్నే కడతీర్చుకున్నాడు. స్థానికులిచ్చిన సమాచారంతో ఆలస్యంగా వెలుగు చూసింది ఈ అమానవీయ ఘటన. వృద్ధులు చేయాల్సిన ఉపవాస దీక్ష, అందులోనూ 68 రోజుల పాటు 13 ఏళ్ల బాలిక చేస్తుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్టు ఇప్పుడిదే టాపిక్ నడుస్తోంది. తమ మతంలో ఉపవాస దీక్షలు చేయటం కామనంటున్నారు జైన మతస్థులు. ఉపవాస దీక్షతో ప్రాణాలు కోల్పోయిన ఆరాధనను గొప్ప మరణంగా కీర్తిస్తున్నారు. దైవకార్యంగా భావిస్తున్నారు. కూతుర్ని పోగొట్టుకున్న తండ్రిది సైతం ఇదే వాదన కావడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ కాలంలో కూడా 423 రోజుల్లో ఉట్టి వేడి నీళ్ళ మీద ఉన్నారు. ఇది అంటే ఆత్మబలంతో. ఇప్పుడు కొందరు ఉంటారు ఒక్క రోజు కూడా చేయలేరు. ఇప్పుడు నేనే ఒక పొద్దున్నా, కానీ దానిలో కూడా ఒక సమయం తింటాం. ఆమెది ఇంత పవర్ ఉండే, ఆమెలో అంటే ఆత్మబలం ఉండే, ఇంకా ఆమె హెల్త్ కూడా పర్మిట్ చేసినాయి. ఒక్కొక్క రోజు పెంచి ఆమె 68 రోజులు కంప్లీట్ చేసినాయి. జైన మతంలో సంతార దీక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇది తెలిసి కూడా ఉపవాస దీక్షలకు ఎలా అనుమతించారు? సంతార దీక్ష చేయమని మత గురువు ఎలా ఆదేశించారు? ఇప్పుడు ఈ ప్రశ్నలు తలెత్తుతుండటంతో ఆరాధన చేసింది సంతార దీక్ష కాదు, తపస్య దీక్ష అంటున్నారు కుటుంబీకులు. తపస్య చేయటానికి వయసుతో సంబంధం లేదనేది మృతురాలి తండ్రి లక్ష్మీచంద్ వాదన. ఈ దీక్షకు ఆరోగ్యం సహకరించకుంటే తాము కూడా విరమింపజేసేవాళ్ళమంటున్నారు. అంటే ఆమె టోటల్ గా ఫిట్ అండ్ ఫైన్ ఉండే. ఇంకా ఆ రోజు 3 గంటల ఫంక్షన్ ఉండే. గంటన్నర తర్వాత గురుగారు అన్నారు పాపని తీసుకొని వెళ్ళండి, ఇప్పుడు చాలా సేపు కూర్చొని ఇంత సపోర్ట్ వస్తున్నది, నాయిస్ ఉంటుంది, తీసుకెళ్ళండి. ఆమెకు తీసుకొని వెళ్దాం పాప, మనం పోతాం ఇంటికి అంటే, నేను ఇక్కడే కూర్చుంటా, నేను బాగా ఉన్నాను, ఏం లేదు, నీళ్ళు తాగింది, వేడి నీళ్ళు కూర్చున్నది. మొత్తం ఫంక్షన్ అయిన తర్వాతనే పోయింది. ఆరాధన మరణాన్ని వివాదం చెయ్యవద్దని కోరుతున్నారు జైన మతస్థులు. పైగా తపస్య చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరంటున్నారు. దీక్ష చేసేవారి శరీర ఆరోగ్య సామర్థ్యాలను బట్టి తపస్యను చేయవచ్చంటున్నారు. సింపుల్ గా వారి భాషలో చెప్పాలంటే ఆరాధన మరణం యాక్సిడెంటల్ డెత్. 68 डे जो नमोकार मंत्र के 68 अक्षर हैं, उसके आधार पर तपस्या करने का काम चालू करा। तपस्या करते 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 68 दिन आराम से पूरे कर लिए। उसका फोटो देखिए, फोटो में कितना उसके ग्लो है, चमक है, अच्छे ढंग से तपस्या करी। तपस्या के बाद हमारे यहाँ बोलते पारना, पारना यानी से खोलना, भोजन करना। तो 2 दिन तक उसने भोजन भी आराम से किया, लेकिन अकस्मात कुछ तबीयत खराब हो जाने से उस बच्ची की डेथ हो गई. కుటుంబీకులు జైన మతస్థుల వాదనను కొట్టిపారేస్తున్న బాలల హక్కుల సంఘాల నేతలు ఆరాధన మృతికి కారకులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరాధన మరణం వెలుగు చూశాక ఆత్మహత్య కేసుగా నమోదు చేయాలని భావించిన పోలీసులు తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సీరియస్ గా స్పందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికతో బలవంతంగా ఉపవాస దీక్ష చేయించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కలకలం రేకెత్తించిన బాలిక మరణం వెనుక నిజాలు నిగ్గుతేలాలంటే పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి. అప్పుడే ఆరాధన మృతికి కారణాలు వెలుగు చూస్తాయి.